క్షమించాలండి, పవర్ కట్ వల్ల వైఫై పోయడం జరిగింది. ఎనీవే, ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి 2019 ఎన్నికల్లో 51% ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 పార్టీలకి అంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి మూడిటికి కూడా కలిపి సుమారుగా 44% ఓట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు యాంటీ ఇంకంబెన్సీ ఉన్నట్టు దీని మీద ఎంత తక్కువ వేసుకున్నా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మనం సామాన్యుడు ఎవరు ఆలోచించినా కూడా మనం చూస్తా ఉంటే 10% మంది వాళ్ళకి వ్యతిరేక అవుతున్నారంటే కూడా 51% నుంచి 41% రావడం జరుగుతుంది. మిగతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కూటమికే ఆ ఓట్లని కూడా పడేటటువంటి స్థిరమైన ఓటు బ్యాంక్ కాకుండా యాంటీ ఇంకంబెన్సీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాడ్ అవుతుంది, అడిషనల్ కూడా యాడ్ అవుతా ఉంది. కాబట్టి 41 గతంలో 44% ఉన్నటువంటి కూటమి యొక్క ఓటు శాతము ఇవాళ 54% వెళ్తా ఉంది. ఇది చాలా స్పష్టంగా ఐపాక్ టీం కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రిషిరాజు గారు కానివ్వండి, ఎవరికైనా కూడా అందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చేరవేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పినా కూడా అబద్ధాన్ని కూడా చాలా గట్టిగా, చాలా అందరికీ కూడా పదే దాన్ని చెబుతూ నిజం చేసేటటువంటి ప్రయత్నం గత 5 సంవత్సరాలుగా అటు అమరావతి విషయం కానివ్వండి, పోలవరం యొక్క డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, మిగతా ఏ విషయాలు సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా సిపిఎస్ లో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఏ విషయమైనా సరే ఉద్యోగాలు కానీ అన్నింటిలోనూ కూడా ఇదే రకమైనటువంటి ధోరణి వారు వెలిబుచ్చుతా ఉన్నారు. అందులో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొత్తగా పట్టుకున్నటువంటి భయం ఏంటంటే, పక్కన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన వెంటనే ఇమీడియట్ గా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ పార్టీ నుంచి మారిపోతూ ఇతర పార్టీలకి, జాతీయ పార్టీల వైపు వాళ్ళు దృష్టి సాధిస్తా ఉన్నారు. నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వలేదు జాయినింగ్స్ కి. దీనికి ఇక్కడ ముందే మొదలైపోయింది. అంటే రిజల్ట్ రావడానికి ముందే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెళ్ళిపోయేదానికి సిద్ధపడినటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు పసిగట్టాడు. కాబట్టి ఐపాక్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి ఇవాళ తొందరగా కనీసం 20 రోజుల పాటు కనుక వాళ్ళని హోల్డ్ చేసి, ఇంతకుముందు దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలందరినీ కూడా రకరకాల కేసుల్లో కనుక ఇరికిచ్చినట్టయితే వారు ఆ కేసుల్లో ఉండటం వల్ల వారితో పాటే నిలబడిపోతారన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడులు కూడా చేస్తూ, ప్రజల్ని కూడా మోసం చేస్తూ, మరొకసారి చివరిసారిగా తనకు ఉన్నటువంటి అధికారంతో ప్రజలకి అఫీషియల్ గా చెప్తున్నట్టుగా ఐపాక్ టీంకి చెప్పడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా అందరికి కూడా తెలిసినటువంటి విషయం. మనం పైన కేంద్రంలో కనుక చూసినట్టయితే ఇండి ప్రభుత్వం ఏదైతే, ఇండి పార్టీ ఏదైతే ఉందో, గ్రూప్ ఏదైతే ఉందో, వారు కూడా చెబుతా ఉన్నారు మేము అధికారంలోకి రాబోతున్నామని. కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ గురువు అయినటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు. ఒక పక్క 400 పైన వస్తాయని చెప్పి 370 ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీకి వస్తాయని, ఇండిపెండెంట్ అలాగే వేస్తారు, అందరికి గెలుస్తా ఉన్న ధీమాతోని చెప్తారు. నిన్న ప్రశాంత్ కిషోర్ ఆయన పదే టార్గెట్ చేశారు కదండి, ఆయన ప్రత్యర్థిగా భావిస్తున్నారంటారా? ఈయనకు ఒక్కటే విషయం అండి, ఆయనతో పాటు ఉంటే ఎవరైనా గొప్పవారు. ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే వారి తల్లి అయినా, చెల్లి అయినా, ప్రశాంత్ కిషోర్ అయినా, మరొకరైనా సరే వారిని ఆ రకంగా కామెంట్ చేసి కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆయనకి ఎంత స్పష్టంగా ఈ విషయాన్ని తెలిసినప్పటికీ కూడా పదే అదే విషయాన్ని తెలియజేస్తూ పోలింగ్ ఏజెంట్లుగా వాళ్ళ మనుషుల్ని కాపాడుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ గారిని అంటారు, వారి దగ్గర ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళ దగ్గరే కంటెస్టెంట్స్ ఉన్నారండి, వారు ఇక్కడి నుంచి కనుక బయలుదేరి బయటికి వెళ్ళిపోమానండి, వీళ్ళు ముందే చెబుతాడు. ఈయన ఏమంటాడు, వాళ్ళందరూ కూడా ముందే కుమ్మక్కై ఓడిపోవడానికి సిద్ధపడిపోయి ఈ రకంగా ఓడిపోయి ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, మాకు ముందే కుట్ర చేస్తున్నారని సంగతి తెలిసింది అని చెప్పి చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాటలకి దేనికి కూడా ఎటువంటి విలువ లేదు. ఆయన చెప్పేటటువంటి మాట, చేసేటటువంటి పని ఏ రోజు కూడా ఎక్కడ ఎవరికి కూడా లేదు. ఇది కాకుండా ఇప్పుడు తనతో పాటుగా రేపొద్దున కౌంటింగ్ జరిగేటప్పుడు ఉండేటటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మనం చూసినట్లయితే పల్నాడులో ఉన్న సంబంధించినటువంటి బిందు మాధవ్ గారు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, మంచి ఆఫీసర్లు కొద్దిమంది ఉన్నారు దీనిలో. బిందు మాధవ్ గారు కానివ్వండి, లేకపోతే తిరుపతి ఆఫీసర్లు, కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి కెరియర్ కూడా నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే గతంలో శ్రీలక్ష్మి గారిని ఏ రకంగా అయితే చేసి ఇవాళ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పెట్టుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడో, అటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఆఫీసర్లను కూడా దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వారందరూ కూడా ఈయనతో పాటు నిలబడాలి అంటే ఈ రకమైనటువంటి అబద్ధాలు చెబుతూ కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రావడమే. లండన్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆయనకి ఎట్లాగూ ఉన్న వాస్తవాలు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రజాస్వామ్యంలో
రిజల్ట్స్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా కూడా బయటికి కనపడుతుంది. దీనిలో ఎటువంటి ఆలోచన లేదు. రైట్ సార్. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈయన చెప్పేటటువంటి అబద్ధాలని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం జరిగింది. రైట్. దీపక్ గారు, అసలు ఈ 16 రోజులు శాంతి భద్రతలపై మీ కామెంట్ ఏంటి? పెట్రో బాంబు